హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా! సో, నేను షాపింగ్‌కైతే వెళ్తున్నాను. మా ఆయనకు మార్నింగ్ డ్యూటీ ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. నువ్వే వెళ్ళమని చెప్పి నాకు మనీ ఇచ్చారనుకోండి. ఆ మనీకి మళ్ళీ లెక్క చెప్పాలి. ఇంకా అది వేరే విషయం. మన తెలుగు వాళ్ళతో కలిసి వెళ్ళానండి. వాళ్ళు 6 ఇయర్స్ నుంచి ఇక్కడే స్టే చేస్తున్నారు. సో, తను కూడా కొంచెం షాపింగ్ చేయాలంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళే దారిలో శివయ్య టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పక్కనే ఇలా కోనేట్లో ఫిష్‌లు వదిలిపెట్టారండి టెంపుల్ దగ్గర. కాసేపు అక్కడ ఫోటోస్ దిగేసి ఇంక అక్కడి నుంచి షాపింగ్‌కి అయితే బయలుదేరిపోయామండి. ఇది ఈస్ట్ ఫోర్ట్ దగ్గర ఉందండి. పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అనమాట. ఇక్కడ రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతాయి ఏవైనా కావాలంటే. పెద్ద పెద్ద మాల్స్‌లో పెట్టే మనీ కంటే నాకు ఇక్కడ రీజనబుల్‌గా అనిపిస్తాయండి. రామచంద్రలో ఇంకా రీజనబుల్ అనిపిస్తాయి. రామచంద్ర ఒక్కొక్క సెక్షన్ ఉంటుందండి. శారీస్‌కొకటి, చెప్పల్స్‌కొకటి, చిన్న కిడ్స్ వాళ్ళకొకటి, సో ఇలా అనమాట. డ్రెసెస్‌కొకటి ఇలాగా ఒక్కొక్క సెక్షన్ ఉంటాయి. సో మేము షాపింగ్‌కి వచ్చాం కదా! అమ్మవారికి శారీ తీసుకుందామని. సో ఇక్కడికైతే వచ్చామండి. మీకెలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఒకేసారి ఇన్ని శారీ చూస్తే ఏది పిక్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు. ఏ కలర్ ఉంది? ఆ కలర్ ఉందా? ఈ కలర్ ఉందా? అనేసి వెతుక్కుంటూ ఉంటాను నేను. మొత్తం చూసుకుంటూనే ఉంటాను కానీ అస్సలు తీసుకోనండి. నాకు ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో అనిపిస్తాననమాట. సో 500 పెడితేనే కొంచెం మంచి శారీ వస్తది. అది ఎక్కడైనా సరే. సో 500 బిలో అంటే కొంచెం డైలీ వేర్స్‌లో వస్తాయి. అమ్మవారికి కట్టేది కొంచెం పట్టు సిల్క్ మోడల్‌లో ఉంటే కుచ్చులు గూడా వేసి బాగా కనిపిస్తది కదండీ! సో అందుకు ఈ శారీ అయితే తీసుకున్నాను నేను. ముందే చెప్పేస్తున్నా మీకు. యాక్చువల్లీ నేనేం చేద్దాం అనుకున్నానంటే ఏ శారీ తీసుకున్నానో గెస్ చేయమని చెప్దామనుకున్నా. కానీ ముందే చెప్పేస్తున్నాం. ఇది ఇంకో శారీ తీసుకున్నానండి. ఈ 2 శారీస్ అయితే తీసుకున్నారు అమ్మవారి కోసం. ఇక్కడ బిల్లింగ్ ఏపిచ్చుకుంటున్నాను. సో, పైన సెక్షన్‌కైతే వెళ్తున్నానండి. నేను బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలనుకుంటున్నా. సో, వెళ్ళే దారిలో ఈ శారీ కనపడింది. రూ. 5,340 చూడ్డానికి చాలా బావుంది కదండీ! మెత్తగా చాలా బావుందనమాట. నాకు చాలా బా నచ్చింది. కానీ మనకు బడ్జెట్‌కి అంత సూట్ కాదనేసి తల తిప్పుకొని పైకెళ్ళిపోయాము. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయండి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి కూడా. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. 250, 300లోనే ఉన్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఇవి లంగాలండి. మీరేమంటారో తెలీదు. పావడాలంటారు. కొన్ని కొన్ని ఏరియాల్లో లంగాలు కూడా అంటారు. విత్ డిజైన్స్‌తో ఇచ్చారండి. తక్కువ ప్రైస్ రూ. 140 ఒకటి వచ్చేసి. క్వాలిటీ కూడా బావుంది. ఇక్కడ రెడీమేడ్ అది క్లాత్ దొరుకుతుందండి. మనం డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి బావుంటుందనమాట. క్లాత్ రీజనబుల్‌గానే ఉంది. మీటర్ 70నో, రూ. 60 అని చెప్పారు వాళ్ళు. సో, ఇక్కడే ఉన్నాయండి మొత్తము థ్రెడ్స్ గానీ, జుంకాలు కానీ, బ్లౌజెస్‌కి ఇట్లా డిజైన్స్ కానీ వాటిని ఏమంటారో అంత తెలియదు. లేసులు అవన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఈ సెక్షన్‌లోనే ఉన్నాయన్నమాట. థ్రెడ్‌లు కానీ, మొత్తం ఏం కావాలో మొత్తం అయితే బ్లౌజ్‌కి సంబంధించినవి మొత్తం ఇంకా శారీస్‌కి కుచ్చులు కానీ, మొత్తం ఇక్కడ థ్రెడ్‌తో సహా మొత్తం దొరికేస్తున్నాయండి. చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇలా రెడీమేడ్‌లో వేసుకోవడం కంటే మనం కుట్టించుకోవడమే బెటర్ అనిపిస్తది నాకైతే. మనకు అంతగా రాదు కదా! వాళ్ళైతే స్టిచ్ చేసి ఇస్తారనుకున్నా. పక్కనే చూస్తే ఎంత బావుందండి. అంబ్రెల్లా కట్ డ్రెసెస్ కుట్టించుకుంటే ఈ క్లాత్‌తో చాలా బావుంటదనిపించింది నాకు. నాకు చాలా ఇష్టం అంబ్రెల్లా కట్ డ్రెసెస్ అంటే. నాకంత సూట్ కావనేసి నేనెప్పుడు ట్రై చేయలేదు. సో, తిరిగి కాసేపు అలసిపోయి జ్యూస్ తాగుదామనేసి వెళ్ళామండి. సో, డైలీ వర్షం పడుతూనే ఉంటుందండి ఇక్కడ కేరళలో. కానీ ఈరోజైతే కొంచెం ఎండ కాసింది. హమ్మయ్య! షాపింగ్ చేసుకోవచ్చు అనుకున్నామో లేదో 2 వరకు బాగా ఎండ కాసింది. మమ్మల్ని కాకిలాగా మార్చేసి 2 నుంచి భారీగా వర్షం పడుతూనే ఉందండి. నైట్ వరకు పడుతూనే ఉందనమాట. సో, ఇక్కడ కాసేపు జ్యూస్ తాగి రిలాక్స్ అవుదామని వెళ్తే ఒక్క బనానా షేక్ లాంటిది తీసుకున్నాము. రూ. 50 అంట. మా ఊర్లో అయితే రూ. 5 ఆరెంజ్ జ్యూసు, రూ. 10కి లెమన్ జ్యూస్ వచ్చేది అని చాలా బాధ అనిపించిందండి. తర్వాత అమ్మవారికి బ్యాంగిల్స్, ముత్తైదులు వచ్చిన వాయనం ఇవ్వడానికి బ్యాంగిల్స్ తీసుకుందామని పక్కనే ఇలాగా ఫ్యాషన్ ఉందనమాట షాపు. అక్కడికైతే వచ్చేసానండి. వచ్చి తీసుకున్నాను. తర్వాత పక్కన చాలా బజార్ ఉందండి. ఇక్కడ ఈస్ట్ ఫోర్ట్ పక్కనే చాలా బజార్ అని ఉంది. అక్కడ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే దొరుకుతాయన్నమాట. ఏ టు జెడ్ దొరుకుతాయండి. నేనైతే కలశం పెట్టుకోవడానికి ఈ చెంబు అనేది తీసుకున్నానండి. కలశము నేనెప్పుడూ వాడలేదు. ఇంట్లో ఉన్న చెంబులే వాడేదాన్ని. సో, ఈసారి అయితే తీసుకున్నా. తర్వాత ఇక్కడ హోల్‌సేల్ ప్రైస్‌కొచ్చానండి. జిప్‌లాక్ బ్యాగ్స్ కోసం. అంటే వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి పెట్టి ఇవ్వడానికి జిప్‌లాక్ బ్యాగ్స్ అయితే కావాలనుకున్నాను నేను. అందుకోసం ఇక్కడికొచ్చి తీసుకున్న
తర్వాత కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని ఫ్లవర్స్వి తీసుకున్నానండి పూజ కోసం. సో ఏమేమి తీసుకున్నానో మీరే చూసేయండి. అబ్బా, మొత్తానికైతే తీసుకున్నానండి నాకేమేమి కావాలో వరలక్ష్మి వ్రతానికి. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అది కూడా బడ్జెట్లో తీసుకున్నాను. మా ఆయన కొంత అమౌంట్ అయితే నాకు బడ్జెట్ ఇచ్చాడనమాట. సో అందులోనే నేను కంప్లీట్ చేసుకుని వచ్చాను అనుకుంటున్నా. సో మళ్ళీ ఆయనకి ఇంటికి వచ్చిన తర్వాత లెక్క చెప్పాలి ఏది ఎంత తీసుకున్నా ఏంటనేసి. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుందండి. ఈరోజు ఏమో ఎండ కాసింది, అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఒక కాకి ఎండలా మాడిపోయినాను అనమాట. సో ఈ సుత్తి అంతా ఎందుకు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను ఏమేమి తీసుకున్నానో విత్ కాస్ట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నానండి, కొన్ని ఫ్లవర్స్ని డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ చేద్దామనేసి. ఫస్ట్ నుంచి ఎప్పుడు వాడలేదు, ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను నేను. ఇవైతే 7 పీసెస్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఇలాంటివే 7 పీసెస్ ఇవ్వమని చెప్పాను నేను, కానీ ఇవి 4 పీసెస్ ఉన్నాయనేసి ఈ పింక్ కలర్తో ఉన్నవి 2 ఇచ్చారనమాట వాళ్ళు. సో మొత్తం 7 పీసెస్ తీసుకున్నాను. ఈచ్ పీచ్ వచ్చేసి పీస్ ఇది మొత్తం దండ ఒకటి వచ్చేసి 40 రూపాయలు చెప్పారండి వాళ్ళు. సో నేను 30 రూపాయలకైతే తీసుకున్నాను. ఇవి మొత్తం వచ్చేసి 230, 250 అట్లా అయింది మొత్తము. ఇవి డెకరేషన్వి సంబంధించినవి. నెక్స్ట్ శారీస్ చూపిస్తానండి మీకు. శారీస్ వచ్చేసి ఇది అమ్మవారి కోసం అని తీసుకున్నానండి. దీని కాస్ట్ ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. 580 రూపీస్ పడిందండి. ఇంకా మరీ 500 కూడా పెట్టకుంటే ఇంకా సేమ్ చీరలు రావట్లేదు. కొంచెం పట్టు, కొంచెం సిల్క్ పట్టులో అట్లా డైలీ వేర్ శారీస్ వస్తున్నాయి 500 కింద చూస్తే. సో అందుకు కొంచెం కాస్ట్ పెట్టాల్సి వచ్చింది. నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది, ఇంత బడ్జెట్ లేదు కాబట్టి. 580 రూపీస్ పడిందండి. ఇది అమ్మవారి కోసం అయితే తీసుకున్నా. ఎట్లా అంటే అట్లా చేయడం ఇష్టం లేదు నాకు, కింద వేయడము. సో అందుకు ఇలానే చూపిస్తున్నా. ఇదిగోండి, గోల్డ్ మెరూన్ రెడ్ కలర్లో వచ్చింది. నాకు చూడగానే బాగా ఇష్టం అనిపించింది, బాగుంది లుక్ కూడా అనిపించింది. సో అమ్మకు బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో అందుకు వరలక్ష్మి అమ్మకి కట్టడానికి అయితే ఈ చీర తీసుకున్నానండి నేను. బాగుంది అనుకుంటున్నాను, నాకైతే భలే నచ్చింది. స్మూత్గా ఉంది, సిల్క్ టైప్ ఉంది, చూడడానికి పట్టు మోడల్లో ఉంది కదా. సో చాలా స్మూత్గా ఉందండి, కుచ్చుళ్ళు ఎలా వేస్తే అలా ఉంటాయి. సో అందుకైతే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేవండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారికి తాంబూలం కింద పెట్టడానికి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 250 రూపీస్ పడిందండి ఈ చీర. కొంచెం స్మూత్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు, చూడగానే లుకింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో దీంట్లో బ్లౌజ్ కూడా ఏదో వచ్చిందో కొంచెం ఇది బ్లూ కలర్లో వచ్చిందండి. సో చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. కింద చూసారా పట్టు మోడల్లో వచ్చింది, పైన అంతా స్మూత్గా ఉంది. ఇది అమ్మవారికి నేను తాంబూలం కింద పెట్టడానికి అయితే తీసుకున్నాను. ప్రతిసారి పెడుతుంటాను అమ్మవారికి తాంబూలం కింద చీర అండ్ బ్లౌజ్ పీస్ అన్నీ పెడుతూ ఉంటానన్నమాట. సో అందుకోసం ఇది తీసుకున్నా. 250 రూపీస్ పడిందండి. ఇది వర్త్ కాదో మీరే చెప్పాలి. నాకైతే వర్త్ అనిపించిందండి, చాలా స్మూత్గా ఉంది, చూడడానికి కూడా బాగుంది. సో ఇది 250 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి. నేను బ్లౌజ్ పీసెస్ ఆల్రెడీ మీషోలో తెప్పించుకున్నానండి. 10 పీసెస్ అయితే తెప్పించుకున్నాను, కానీ ఆ 10 పీసెస్లో ఒకటి బ్లాక్ కలర్ వచ్చింది. ఆ బ్లాక్ కలర్ వచ్చేసి పెట్టకూడదు కదా. సో అందుకు ఆ బ్లాక్ కలర్ పీసెస్లో 9 పీసెస్ మాత్రమే ఉన్నాయి. అవి వచ్చి ముత్తైదులకి ఇద్దామనేసి 9 మెంబర్స్కి పెట్టుకున్నా. సో అమ్మవారికి వాయనం కింద ఇవ్వాలి కదా, ఒకటి చీరతో పాటు ఒకటి బ్లౌజ్ పీస్ అయితే పెడతాను. ఇంకోటి వచ్చేసి కలుషానికి డెకరేట్ చేయడానికి అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఒకటి 60 రూపీస్ అయితే పడిందండి. కొంచెం నాకు షైన్గా అనిపించి బాగా అనిపించింది అనమాట. 60 రూపీస్ అయితే పడింది. సో క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. మనం ఎప్పుడైనా డైలీ వేర్ శారీస్ మీదకి బ్లౌజ్ కావాలన్నా కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇదైతే మీటర్ ఉందండి, అది మీటర్ ఉంది. మొత్తం ఓపెన్ చేయడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే అమ్మ కోసం తీసుకొచ్చాం కాబట్టి ఎక్కడంటే అక్కడ పెట్టి ఓపెన్ చేయడం ఇష్టం లేదు. అక్కడే చూసుకొని తెచ్చుకున్నాను నేను. ఇది 60 రూపీస్ అండి. 2 బ్లౌజ్ పీసెస్ అయితే తెచ్చుకున్నాను నేను. 2 బ్లౌజ్ పీస్, ఒకటి వంకాయ కలర్లో వచ్చింది, ఇంకోటి గోల్డ్ గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది
బిందెలో మీరేమంటారో తెలియదు, కలుషం పెడతాం కదా. సో దానికోసం అయితే తీసుకున్నానండి నేను. నా దగ్గర లేదు, ఎప్పుడు నా దగ్గర ఉన్న చెంబులు ఉంటాయి కదా, సో వాటిలోనే పెట్టేదాన్ని. ఇప్పుడు తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ పడిందండి. వర్తో కాదు మీరే చెప్పాలి, నాకు అంత ఐడియా ఉండదు వీటిలో. షాపింగ్స్ ఎప్పుడు నేను చేయను ఎక్కువగా. ఎప్పుడు మా ఆయన తోడొచ్చి నన్ను చేపిస్తుంటారు. నాకు ఎక్కువగా దేనికి పర్మిషన్ ఇవ్వరు ఆయన, కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే కంపల్సరీ పర్మిషన్ ఇస్తారు. నేను అంత స్ట్రెస్ చేసి అడుగుతానమాట, నేను చేసుకోవాలి, నేను ప్లీజ్ పర్మిషన్ ఇవ్వన్నట్లు ఫోర్స్ చేసి నేను పర్మిషన్ ఇప్పించుకుంటానమాట. సో అందుకు షాపింగ్కి ఒప్పుకుంటాడు. సో ఈ బిల్ అయితే క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది క్వాలిటీ. నాకైతే బాగా నచ్చింది, చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 250 రూపీస్ పడిందండి. ఇది వర్తో కాదో మీరే చెప్పాలి నాకు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ హోల్సేల్ మార్కెట్ ఉందండి. ఇంట్లో షాంపూలు అయిపోయాయని ఈ షాంపూలు అయితే షీట్ తెచ్చుకున్నాను నేను. ఉంటాయిలే అనేసి ప్రతిసారి అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటుంటే అది ఒక్కొక్కసారి ఇంట్లో లేకుండా ఉంటాయనేసి పెద్ద షీటే తెచ్చుకున్నా. ఇది వచ్చేసి మొత్తం 65 ఉన్నాయండి షీట్కి. సో 60 రూపీస్ అయితే తీసుకున్నారు ఆయన. హోల్సేల్ ప్రైస్లో అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి తాంబూలం పెడతాం కదండి, అది చీర బ్లౌజ్ పీస్ అవి పెడతాం కదా. అమ్మకి సంపూర్ణ వాయనం ఇవ్వాలంట. సో అందుకు అమ్మ కోసం నేను అమ్మవారికి పెట్టే చీర బ్లౌజ్ పీస్లో ఆ వాయనంలో పెట్టడానికి అయితే ఒక చిన్న అద్దము దువ్వాన అయితే తీసుకున్నాను. కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. 20 రూపీస్ అయితే పడ్డాయి ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్. నాకు లేవనేసి తీసుకున్నాను నేను. ఒకటి వచ్చేసి అమ్మవారు వాయనంలో పెట్టడానికి అయితే తీసుకున్నాను, మిగతావి నా కోసం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి వాయనంలో ఒక కోను, అలాగే అత్తరు సెంట్ ఇది కూడా ఉండాలంట వాయనంలో. సో అందుకు ఈ రెండు అయితే తీసుకున్నాను. ఇది దువ్వాన అండి, అది ఇంట్లో మా పిల్లలకి మా ఆయనకి యూజ్ అవుతుందని తీసుకున్నా. 10 రూపీస్ అయితే పడింది. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా, ఇది 10 రూపీసే పడింది. ఇంకా ఇవి వచ్చేసి వాయనంలో అందరికీ ఇవ్వడానికి తీసుకున్నానండి. ఏంటంటే చూపిస్తా ఒక నిమిషం. ఇది ఈ ప్యాకెట్స్ అనమాట, జిప్ లాక్ ప్యాకెట్స్. ఎందుకు తీసుకున్నానంటే వాయనంతో పాటు మనము శనగలు పెట్టిస్తాం కదా, సో ఆ శనగలు పేపర్లో చుట్టిస్తే బాగోదు అనేసి నేనైతే ఈ పేపర్స్ అనేది తీసుకున్నానండి. ఇవి నాకు మొత్తం 100 రూపీస్ ఉన్నాయి. ఇవి 4:5 సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు 60 రూపీస్ తీసుకున్నారండి. 100 జిప్ లాక్ ప్యాకెట్స్ ఉన్నాయి లోపల. సో నాకు వర్త్ అనిపించింది, అందుకైతే తీసుకున్నాను. ఎప్పటికీ ఉంటాయి కదండి మనకు, వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికి ఉంటాయనేసి తీసుకున్నా. ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. బ్యాంగిల్స్ వచ్చేసి చూడండి ఎన్ని సెట్లు తీసుకున్నాం. ప్రతిసారి అయితే నేను 9 మెంబర్స్కి వాయనం ఇస్తాను, అందుకే 9 మందికి అయితే ప్రతిసారి రెడ్ బ్యాంగిల్ గ్రీన్ బ్యాంగిల్ కలిపి అట్లా, లేదా రెడ్ బ్యాంగిల్ ఒకసారి లేదా ఒకసారి గ్రీన్ బ్యాంగిల్ అలా ఇస్తూ ఉంటాను. అక్కడ గ్రీన్ బ్యాంగిల్ అంతగా నాకు నచ్చలేదు, కొన్ని పగిలిపోయేట్లున్నాయి. సో అందుకు మొత్తం రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. 9 మెంబర్స్ వచ్చే ముత్తైదులకి 9 సెట్లు అయితే తీసుకున్నా. ఇంకొక సెట్ వచ్చేసి అమ్మవారికి తీసుకున్నా, ఇంకొక సెట్ వచ్చేసి అమ్మవారు వాయనంలో ఒకటి తీసుకున్నా, ఇంకొక సెట్ వచ్చేసి నాకు తీసుకున్నానండి. అంటే పూజ రోజు పెట్టుకుందాం అనేసి తీసుకున్నా. ఒక్కొక్క సెట్ వచ్చేసి ఒక డజన్ అనమాట. ఒక డజన్కి వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడ మన సైడ్ ఎట్లుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు అక్కడ తీసుకోలేదు. ఎప్పుడైనా అమ్మని అడిగేదాన్ని, అమ్మ తీసుకొచ్చేది నాకు. ఇలాంటి బ్యాంగిల్ ఎక్కువ ఇష్టపడతాను నేను. మెరూన్ రెడ్ బ్యాంగిల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు ఇవే ఇష్టపడతాను. మీరు ఎక్కువ చూస్తుంటే నా పాత వీడియోస్లో కానీ ఫంక్షన్ వీడియోస్లో కానీ ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను. అయితే ఇటు అటు కొంచెం గోల్డ్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్తో పాటు పేరప్ చేసి వేసుకుంటూ ఉంటాను. సో ఇవి వచ్చేసి 26, 28 తీసుకున్నానండి. వచ్చే ముత్తైదులు నా కొంచెం పెద్దవారే కాబట్టి 26, 28 అయితే సరిపోతుంది అనేసి 26 కొన్ని 28 కొన్ని అయితే తీసుకున్నాను. వచ్చేవారిని బట్టి సైజుని బట్టి పెట్టి ఇచ్చేయచ్చు వాయనం కింద అనేసి. సో ఇవైతే తీసుకున్నానండి. ఇంతే నేను చేసిన షాపింగ్. బడ్జెట్లో అయితే చేశాను అనుకుంటున్నాను నేను.
ఇంకా మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే నేను బుక్ చేసుకున్నానండి, అమ్మవారు లైక్ ఫేస్ అలాంటివి. అవి కూడా నేను ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమనిపిస్తే కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. షేర్ చేయడం వల్ల కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి అనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అవి నేను ఒక వీడియో, లాంగ్ వీడియో తీసి పెడతాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.